హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మనకైతే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకైతే 5th February 2025 రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఈ అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 26 February చెప్తున్నారు. సో చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్గా మీరు ఈ కంపెనీ చూసుకుంటే మనకి 5 years నుంచి ఎక్కడెక్కడ బ్రాంచెస్లో ఉన్నాయంటే మనకి బెంగళూరు, పంచకుల, పూణే, నావీ ముంబై అండ్ మచిలీపట్నం. సో ఈ ఫైవ్ మనకి ఈ 5 years నుంచి మనకైతే ఈ ప్లేసెస్లో ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా మీరు వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా పోస్టింగ్ వచ్చేసి మీకు సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇందులో మనకి గ్రేడ్స్ అనేవి level 1 అండ్ నెక్స్ట్ మనం మీకు level 2 అంటే మీకు సర్వీస్ మ్యాన్ అని చెప్తున్నారు వాళ్ళు. ఈ level 1లో చూసుకుంటే మీకు మెయిన్గా మీకైతే అంటే మనకి జనరల్, ఓబీసీ వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ మీకు ఈ level 2లో చూసుకుంటే మెయిన్గా ఇందులో మీకైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ చెప్తున్నారు వాళ్ళు. అంటే మీకు నేవీ లేదంటే ఎయిర్ ఫోర్స్ వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే. అని చెప్తున్నారంటే మనకి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే మనకి 5 years నుంచి పాలనా బెంగళూరు, పంచకుల, పూణే, నావీ ముంబై, మహారాష్ట్రలో ఇక్కడ మెయిన్గా 5 years నుంచి ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 35-40 చెప్తున్నారు. మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అని మనకైతే 35 అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి. ఇంకా మీరు బేసిక్ పే శాలరీ మీకు 1 monthకి మీకు ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్ 30,000 టు మీకు 1,20,000 వస్తుంది మీకు ఈజీగా 1 monthకి అయితే. ఎనీ పీజీ డిగ్రీ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అని చెప్తున్నారు వాళ్ళు డిగ్రీ లెవెల్లో. మీకు ఫస్ట్ క్లాస్ కానీ లేదంటే జస్ట్ మీరు పాస్ అంటే మీరు డిగ్రీలో మీకు హిందీ విత్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ కానీ వీళ్ళు జస్ట్ మీకు పాస్ అయిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. ఎటువంటి మీకు రూల్స్ అంటూ ఏం పెట్టలేదు వీళ్ళు. సో మీకైతే ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్స్ ఉండాలి ఫ్రెండ్స్. డిగ్రీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీకు ఉండాలి. సో మీరు లేకుండా ప్రజలు మీరు చదువుతున్నప్పుడు అప్లై చేస్తే జాబ్కి మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా మీకు ఇక్కడ ఈక్వలెంట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ విల్ బి అడాప్టెడ్. సో మీకైతే ఖచ్చితంగా మీకు మార్క్స్ ఉంటాయి కానీ CGPA అండ్ SGPA సర్టిఫికేట్స్ ఉంటాయి కానీ మెయిన్ పీజీ సర్టిఫికేట్స్ అదైతే మీకు ఖచ్చితంగా మీరైతే వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ మీరైతే ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. మీకు ఇన్కేస్ మీరు ఇంటర్వ్యూ అయ్యాక మీకు సెలెక్ట్ అవుతే మీకు ఆన్ బోర్డింగ్ అంటే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వాళ్ళు మనకి ఎక్కడ ఇస్తారంటే మెయిన్గా మహారాష్ట్ర, కర్ణాటక అయితే బెంగళూరు చెప్తున్నారు, పూణే, మహారాష్ట్ర వాళ్ళకైతే పూణే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మచిలీపట్నం, హర్యానా వాళ్ళకైతే పంచకుల, మహారాష్ట్ర వాళ్ళకైతే నావీ ముంబై. సో మీకు ఈ 5 places మీకైతే పోస్టింగ్ అనేది ఇస్తారని చెప్తున్నారు. శాలరీ పరంగా చూసుకున్నట్లయితే మీకు బేసిక్ పే శాలరీ మీకు 1 monthకి వచ్చేసి స్టార్టింగ్ 30,000 నుంచి మీకు ఇంకా రూమ్, ఫుడ్, ట్రావెలింగ్ అన్ని ఎలా చూసుకుంటే మీకు 1 monthకి 1,20,000 మీకు ఆల్మోస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకొని ట్రై చేయండి మీరు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ మీకు వాళ్ళు సెలక్షన్ కోసం మీకు ఎలా చేస్తారంటే ముందుగా మీకు అయితే ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ టెస్ట్ మీకు క్వాలిఫై అయ్యాక మీకు ఒక ఇంటర్వ్యూ చేసి మీకు ఆన్ బోర్డింగ్ అయితే ఇస్తారు వాళ్ళు. మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు 400 rupees పే చేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు GST ప్లస్ 80% అని చెప్తున్నారు వాళ్ళు. ఓబీసీ, EWS, జనరల్ వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా 400 rupees అయితే పే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్స్ వాళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు అప్లై చేసుకున్నా సరే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. మీరు ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అది క్లియర్గా ఇచ్చారు. మీ అప్లై చేసినప్పుడు మెయిన్గా మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే యాక్టివ్లో ఉంటుంది వన్. ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది మీకు ఈమెయిల్ ఐడికి. సో మీరైతే యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఫ్రెండ్స్. బై మిస్టేక్ మీరు వేరే ఈమెయిల్ ఐడి ఇస్తే మీకు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది మీ అడ్మిట్ కార్డ్ అనేది. సో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఈమెయిల్ ఐడి అనేది. ఇక్కడ మెయిన్గా మీరు ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు మెయిన్గా మీరు ఏమేమి అప్లోడ్ చేయాలంటే మీ అప్లికేషన్ ఫామ్లో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు SSLC అంటే మీకు 10th class సర్టిఫికేట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ 10th class క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ అది మీకు సర్టిఫికేట్ అది కూడా మీకు అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే అయితే ప్రూఫ్గా మీకు ఏజ్ కోసం ప్రూఫ్గా అప్లోడ్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మీకు 12th class కానీ డిప్లొమా మార్క్స్ ఉంటాయి కదా అవి కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీకు ఫైనల్గా ఆల్ సెమిస్టర్స్ ఇయర్స్ అంటే మీరు డిగ్రీలో చదువుతున్నప్పుడు మీ డిగ్రీ సెమిస్టర్స్ వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్స్ అనేవి అవి కూడా మీరైతే అప్లోడ్ చేయాలి వెబ్సైట్లో. అండ్ దాంతోపాటు ఇంకా మీకు కన్వెన్షన్ ఫార్మల్ సర్టిఫికేట్ ఉండే CGPA అంటే మీకు PC సర్టిఫికేట్ ప్లస్ మళ్ళీ మీకు CMM సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు వాళ్ళు మనకి. సో ఈ 2 certificates మీరైతే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. అప్లోడ్ చేసి మీ ఫైనల్గా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మీరైతే పేమెంట్ చేయని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఎవరికైనా డిసబిలిటీ వాళ్ళు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ అలా ఉన్నా సరే అది కూడా అక్కడ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేయొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. నోటిఫికేషన్ మనకైతే హర్యానా వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 26 వరకు అయితే మనకైతే టైం ఇచ్చారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళైతే మనకు డైరెక్ట్గా ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరైతే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా మీరు ఈమెయిల్ ఐడి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నాకు సపోర్ట్గా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కావాలన్నా లేదా మీకు హైదరాబాద్లో వాకింగ్ డేట్స్, లొకేషన్స్, జూమ్ మీటింగ్, వర్చువల్ ఇంటర్వ్యూస్ అన్నీ A to Z మీకు ఏం కావాలన్నా సరే మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.